అండ్ ఇప్పుడేనండి నేను 'కిల్' మూవీని తెలుగులో చూశానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మొన్నటిదాకా తెలుగులో లేదండి. హిందీలోనూ, ఇంగ్లీష్‌లోనూ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ వచ్చేసిందండి. ఈ తెలుగు సినిమా అయితే చాలా బాగా నచ్చిందండి నాక. సరే ఇప్పుడు మనము సినిమాలోకి వెళ్తే ఏముంటుందండి, మొత్తం అంతా సినిమా ఎక్కడ నడుతుందనుకుంటున్నారు? ట్రైన్‌లోనే నడుతుందండి. అవునండి, ట్రైన్‌లోనండి సినిమా మొత్తం అంతా ట్రైన్‌లోనే నడుతుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి బాబు! ఆ సినిమా తీసే విధానం అయితే ఇంకా బాగుందండి. సినిమా తీసిన వ్యక్తికి అయితే మనం చాలా బాగా ధన్యవాదాలు చెప్పాలండి. బాగా గట్టిగా చెప్పాలండి బాబు మనము. ఎందుకంటే అంత బాగా తీసేసారండి. సినిమాలో పనిచేసినోళ్ళు ప్రతి ఒక్కరున ఈ సినిమాలో నటించిన హీరో, విలను, హీరోయిన్ మొత్తం అందరూ అబ్బో జీవించేశారండి బాబు. ఎంత బాగా తీశారా! అంత బాగా నటించేశారా! మీరు చూస్తే అసలు మతి పోద్ది మీకు. అంత బాగుంది సినిమా. ఆ! చూడండి కాకపోతే ఇప్పుడు మనం సినిమాలోకెళ్తే ఏమవుద్దంటే మన హీరో ఉంటాడండి. హీరోయిన్‌కి ఒక ఫ్రెండ్ ఉంటాడండి. ఇలా అందరూ ఎక్కడ పని చేస్తారండి? ఈళ్ళిద్దరూ కమాండర్స్ అండి. అదేనండి ఆర్మీలో పని చేస్తారండి. ఆర్మీలో పని చేస్తుంటే ఆళ్ళ లవర్‌కి మన హీరో ఉన్నాడు కదా! హీరో వాళ్ళ లవర్‌కి పెళ్లయిపోద్దండి. పెళ్లవుతాక ఎంగేజ్‌మెంట్ కుదురుతది. అప్పుడు మనోడు వస్తాడనమాట. ఈళ్ళందరూ కలిసి ఏదో ట్రైన్ జర్నీ జరుగుతది. అక్కడ మొదలవుద్దండి. వస్తారండి ఒక 40 మంది దాకా దొంగలు ట్రైన్‌లోకా. అక్కడ జరుగుతదండి మొత్తం సినిమా అంతాను. ఏండోయ్ మీకు మాట చెప్తాం మర్చిపోయాను. ఏంటనుకుంటున్నారు? భయపడేవాళ్ళు ఈ సినిమా చూడకండి. చూద్దాం ఇంకేం లేదు. పోసేసుకుంటారు అక్కడ మరి. అంతా నరుక్కుంటాం, చంపుకుంటాం, కత్తులతో పొడుచుకుంటమే ఉంటది సినిమా చాలా మటుకు మరి. అలాంటి వ్యక్తులు ఉంటే సినిమాకి వెళ్ళకుండా ఉండండి బాబా. ఎందుకండి మీకు తలకాయ పూట? చూడకుండా ఉండడం మంచిది. సినిమా అయితే చాలా బాగుంది మరి. మీరు కూడా ఒకసారి సినిమా చూడాలనుకుంటే చూసేయండి. తెలుగు డబ్బింగ్ మూవీలో వచ్చేసింది. డబ్బింగ్ అయిపోయింది సినిమా ఇది తెలుగులోను. చూసేయండి మరి. సరే మరి ఇదే మరి 'కిల్' మూవీకి సంబంధించి నేను చెప్పేది. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలాగుందో నాకు కామెంట్‌లో తెలపండి బాబా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ కూడా కొట్టేయండి. పడి ఉంటదా ఏమవుద్ది? సరే మరి ఉంటానండి మరి. జాగ్రత్త. కొద్దిగా ఎటకారంగా చెప్పానని ఏం తిట్టుకోకండి నన్ను. ఉంటాను.